Maranatha. Finding God has been a pursuit of humanity from centuries together. వందలాది ఏండ్లుగా మానవుడు చేయుచున్న అన్వేషణలో ఒకటి దేవుని వెతుకుట. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడున్నాడా? ఈ ఉదయకాలము సైతము నీ ఆలోచనలో ఇటు ఆలోచన నీవు కలిగి ఉన్నావేమో. దేవుడు ఎక్కడున్నాడు? నాకు దగ్గరగా ఉన్నాడా? దూరముగా ఉన్నాడా? అసలు ఉన్నాడా లేడా? చూస్తున్నాడా లేడా? చూస్తాడా లేడా? It is true that we are in search of God because we are made to long for God. మనము దేవుని వెతుకుట సత్యమైనది, సబబైనది. కారణం ఏమిటంటే మనలను దేవుని వెతుకువారుగా దేవుడు చేశాడు. దేవునిపై ఆధారపడలాగున దేవుడు మనలను నిర్మించాడు. దేవుని వలనైన జ్ఞానములో నుండి మానవ జీవితమును జీవించి మానవ జీవితమును అర్థము చేసుకునేలాగా సర్వమును సమస్తమును ప్రభు నిర్మించి ఉన్నాడు. గనుక మనము నిశ్చయముగా దేవునిని వెతకాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుని మనము చూచినప్పుడు, ఆయన సిలువను చూచినప్పుడు, a lot of people saw the humanity of Christ Jesus in his death. సిలువపై క్రీస్తు యేసు మరణించటలో క్రీస్తు యేసులోని మానవ కోణమును అనేకులు చూడగా, దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన తరువాత ఆయన పునరుద్ధానములో ఆయనలో ఉన్న దేవుని సైతము లోకము చూచినది. అందుకనే ఆయన సిలువ యాగము, సిలువ మరణము, పునరుద్ధానమును ఏకము చేసి మనము చూచినప్పుడు, ఇన్ ద death of Christ Jesus, in the cross of Christ Jesus, and in the resurrection of Christ Jesus, we get to see and experience both the humanity and the divinity of Christ Jesus. శిలువయాగములో పునరుద్ధానములో రెండింటిని జత చేసి మనము చూచినప్పుడు వాటిలో క్రీస్తు యేసులోని మానవత్వమును మనము చూస్తూ ఉన్నాము, ఆయన దైవత్వమును మనము చూస్తూ ఉన్నాము. ఆయన నీ కొరకు బలి దానముగా మారిపోవటంలో ఇంతటి ప్రేమను లోకము ఎన్నడూ చూడలేదు. అందుకనే లోకము సాక్ష్యమిస్తూ ఉంది, దిస్ హ్యాస్ టు బి ద లవ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ప్రేమ అయి ఉండాలి. క్షమించలేని పాపములు చేసిన మానవుని సైతము పాపిగా ఎంచక వానిని క్షమించుటకు ఇష్టపడిన వానిగా క్రీస్తు యేసు ఉండటంలో, అనగా ఎన్నడూ కూడా అనుభవించని క్షమను మానవాళి లోకము సిలువ యొద్ద అనుభవించిందేమో, అందులో దేవుని కనుగొన్నది. ఇది దేవుని వలనైన క్షమ అని లోకము తెలుసుకున్నది. ఆయన ప్రేమలో నుండి, ఆయన క్షమలో నుండి, ఆయన పవిత్రత ఒకవైపు మనకు కనబడుచు ఉండగా, ఆయన దైవత్వము మనము రుచించుచు ఉన్నాము, ఆయన మంచితనమును మనము స్వీకరించుచు ఉన్నాము. మానవుడు రుచించాడు. మంచివాళ్ళని తలంచిన వాడు కూడా చేయకూడని నేరములు, దోషములు చేయిచు మానవుడు బాధించుచు ఉండగా, మానవుడు హింసించిన ఈ దేవనరుడు అనగా దేవుడయ్యుండి నరునిగా మారిన క్రీస్తు యేసు తిరిగి ఆ మానవుని ప్రేమించుటలో, క్షమించుటలో ఆయనలో లోకము దేవుని కనుగొన్నది. నీవు దేవుని వెతుకుతూ ఉన్నావా? క్రీస్తు యేసుని సిలువ యొద్దకు రా. ఆయన నీకిచ్చు ప్రేమను నీవు స్వీకరించు. ఆయన వలన నీవు కలిగి ఉండగలిగిన క్షమను నీ జీవితంలో నింపుకో. ఆయన నరునిగా కాక దేవునిగా నీవు చూడగలవు. అట్టి ధన్యత దేవునికి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రభువా తండ్రి, మాలో అనేకులు ఇంకను నిన్ను నరునిగానే తలంచుచూ ఉన్నారు. కానీ యు ఆర్ ట్రూలీ గాడ్. నీవు నిజముగా దేవుడు అయి ఉన్నావు. నీవు పరిపూర్ణ దేవుడువును, పరిపూర్ణ మానవుడు అయి ఉన్నావు. పరిపూర్ణ మానవునిగా లోకమును నీ ఎంచి ఉన్నది. కానీ ఎందరో ఇంకనూ కూడా నేను పరిపూర్ణ దేవునిగా తండ్రి వారు సాక్ష్యం ఇవ్వలేని వారుగా మిగిలిపోతూ ఉన్నారు. అటు వారికి నీవు శిలువపై నుండి మా కొరకు తండ్రి ఇదిగో ప్రభు కనబరుచున్న ప్రేమను, ప్రేమానుభవమును, అలాగనే మాకు నీవు బహుకరించిన క్షమను, క్షమాపణను వారు రుచించి నీలోని దైవత్వమును వారు తెలుసుకోగలిగిన ధన్యత వారికి దయచేయము. నీ ప్రేమతో, నీ క్షమతో మా దినము నింపుమని ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.